అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాయణ శిశుర్ఋతో పాల్గొన మాస కృష్ణపక్ష త్రయోదశి గురువారం శతభిష నక్షత్రం. ఈ రోజు మంత్రబలంలో మనకి గరుడ పురాణంలో వచ్చే గురునామ మంత్రం ఓం హ్రీం గురవే నమః. ఈ నామాన్ని ఈరోజు జపించాలి. ఈరోజు త్రయోదశి, దీనికి మహాలక్ష్మి, ధనవంతరి, శివ అధిపతి. అదే విధానంగా శతభిష నక్షత్రం మరియు గురువారం గురు అధిపతి. గురు రాహు కలిస్తే గురు చండాళం అంటుంటాం. అదే విధానంగా తిథి, నక్షత్రం మరియు రోజు ఈ ఒక సమ్మిళనంలో అద్భుతమైన ప్రభావం చూపించేది గురునామ మంత్రం. ఈరోజు మనమందరూ కూడా ఓం హ్రీం గురవే నమః ఈ నామం గరుడ పురాణంలో ఉంటుంది. మన మంత్రబలంలో ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన గుప్త జ్ఞానం మరియు ఆత్మబలం, ఆత్మజ్ఞానం మరియు మనకి రావాల్సిన ధనాకర్షణ మరియు వస్త్రాకర్షణ, ఆభరణాకర్షణ ఇవి మనకి ప్రాప్తిస్తాయి అని అర్థం. అందువల్ల ఈరోజు అందరూ కూడా మనకి లభించాల్సినది గుప్తంగా ఏదైతే ఉంటుందో అది గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇక అన్ని విధాల అనుకూలం ప్రాప్తిస్తుంది. మనమందరూ భక్తితో ఓం హ్రీం గురవే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం హ్రీం గురవే నమః. ఇక ఈరోజు మంచి మాట, సత్యం బ్రూయాత్ ప్రియతం బ్రూయాత్ అని ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం ఉంది. సత్యము ఎప్పుడు కూడా ఇతరులకి ప్రియమంగా ఉండాలి, ఇతరులు మెచ్చుకునేలా ఉండాలి. అదే ఇతరులకి బాధ పెట్టే సత్యం కూడా ఎప్పుడు మీరు సత్యం పలికితే ఇతరులకి హృదయానికి ప్రశాంతతని ఇచ్చేలా ఉండాలి. అదే విధానంగా అసత్యాన్ని గుర్తుంచుకోండి, అసత్యాన్ని ఇతరులకి ప్రియముగా చెప్పరాదు. గుర్తుపెట్టుకోండి, అసత్యాన్ని ఇతరులకి మెచ్చుకునేలా చెప్పడం వలన అది కూడా వాళ్ళ ఆలోచనల్ని మార్చిన పాపం వస్తుంది. అంతేకాకుండా సత్యాన్ని మాట్లాడినా కూడా చేదుగా చెప్పరాదు. సత్యం మాట్లాడితే అది ఇతరులకి ప్రియంగా ఉండాలి. అలా మాట భాషణ ఉండాలంట. ఈ కాలంలో మనకి తెలిసిన సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళందరూ కూడా అసత్యాన్ని చాలా ప్రేమగా సత్యం రూపంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ధర్మము, ఆచార విచారము, సద్గతులు ఇవన్నీ కూడా ఆలోచించే విధానాలు మారిపోయి తారుమారైపోతూ ఉంది. దయచేసి ఈరోజు ఈ మంచి మాటలో ఉన్న అర్థం ఒకటే, మీరు ఏ మాట మాట్లాడినా సత్యాన్నే మాట్లాడండి, అది మంచిది. కానీ మీ మాట సత్యం మాట్లాడినా ఇతరులకి బాధ కలుగుతుంది అంటే అప్పుడు మీరు మౌనం వహించడమే మంచిది, మాట్లాడకూడదు. రెండోది, మీరు అబద్ధాన్ని ఇతరులకి మంచిగా తెలియచేసి లేదా అబద్ధాన్ని ఇతరులకి చెప్పి వాళ్ళ మనసు సంతోషం పెట్టడానికి తెలియచేసినా అది కూడా ఆ కర్మకి మీరే బాధ్యతలు అవుతారు. అంతేకాకుండా ఈ ఒక ప్రియమైన సత్యాన్ని ఇతరులకి చెప్పేటప్పుడు జ్ఞానంతో బోధించాలి అని కూడా సంస్కృతం చెప్తుంది. మీ మాట ఇతరుల జీవితంలో ఆకాంక్షలు ఉత్పత్తి చేయాలి. మీ మాట జీవితంలో మీరు చెప్పే సత్యం వల్ల వాళ్ళ జీవితంలో వెలుగుని వెలగాలి. మీకు తెలుసా, ఒక సత్యము
పార్వతీ పరమేశ్వరులకి సంతానము ఎంతమంది అంటే పురాణాల్లో ఇవన్నీ మనకు తెలిసినది సత్యము. ఒకటి, పార్వతీ పరమేశ్వరులకి ముందు కార్తికేయుడు అంటే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఒక రాక్షసుని హంతించేయాలి కాబట్టి ఆ జననం మనకి తెలుసు. తదుపరి పార్వతీ మాత తన ఆత్మబలంతో సృష్టించింది మహాగణపతి. పార్వతి పరమేశ్వరుడికి అర్ధాంగి కాబట్టి వాళ్ళిద్దరు కూడా పాలకులయ్యారు కాబట్టి మనకి ఇది తెలుస్తుంది. తర్వాత పరమేశ్వరుల పుత్రుల లెక్కలో అయ్యప్ప స్వామి కూడా వస్తాడు. దాని వెనుకున్న ఇతిహాసం పురాణాల్లో మనకు తెలుసు. ఇన్ని మాత్రమే మన జ్ఞానం అనుకొని సత్యాన్ని చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే సత్యాన్ని ఇంకొక విధానంగా ఏంటంటే వీళ్ళు కాకుండా 6 మంది పుత్రికలు ఉన్నారు పరమేశ్వరుడికి అనేది వస్తుంది. పుత్రికలు ఎలా జన్మించారు అంటే వీళ్ళ ఆత్మబలంతో, వీళ్ళ జ్ఞాన బలంతో, వీళ్ళ కారణం వల్ల వాళ్ళు అదృశ్య రూపంగా సృష్టించబడిన వారు. జ్యోతి రూపం తెలుసు కదా, పేరే జ్యోతి, స్త్రీతత్వం. మనం దీపం వెలిగిస్తే ఆ మధ్యలో వెలుగుతూ ఉంటుంది కదా, దాని పేరు జ్యోతి. ఆ వెలుగు ఆ పరమేశ్వరుడు ఆత్మబలంతో సృష్టించింది. అది ఒక స్త్రీతత్వం. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటుంటాం. అంటే స్త్రీతత్వంగా భగవంతుడికి సమర్పించుకుంటూ ఉంటాం. అవును కదా. ఇలా 6 మంది విశేషంగా పుత్రికలుగా పరమేశ్వరుడికి ఉన్నారు. ఈ విషయాలు ఇంకొక రోజు తెలియచేస్తాను. అయితే ఈ రోజు మంచి మాటలో మీకు అందరికీ తెలియచేస్తున్నది, ఎవరికైనా బాధ పెట్టే సత్యం ఉంటే కూడా మీరు దాన్ని చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది ఈ రోజు మంచి మాట. దీనికి అనుసంధానంగా చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక గురుకులం ఉంటుంది. ఆ గురుకులంలో గురుగారు ప్రతిరోజు నీతి సూత్రాల్ని బోధిస్తూ ఉంటారు. అక్కడ ఎంతో మంది విద్యార్థులు కూడా ఉంటారు. దాంట్లో ఒక అపరిమితమైన విద్యార్థి చాలా మంచి గుణవంతుడు మరియు విద్యావంతుడు, అన్ని అర్హత అతనికి ఉంటుంది, మంచి విద్యావంతుడు. ఒకరోజు అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. అతను నూతన వస్త్రాలు ధరించుంటాడు. ఆ వస్త్రాల్ని తను చక్కగా వేసుకుని వస్తూ ఉంటే దాన్ని చూసి ఈ ఒక విద్యార్థి, అయ్యా మీ వస్త్రాలు నూతన వస్త్రాలంగా ఉన్నాయి, వస్త్రాలు చాలా బాగున్నాయి, కానీ ఇది మీకు బాగలేదు అంటాడు. అది అనంగానే ఆ వృద్ధుడు చాలా బాధపడిపోయి ఆ వస్త్రాల్ని తీసేసి వేరే వస్త్రాలను వేసుకొని ఇంకొక చోటుకి వెళ్తారు. అప్పుడు అక్కడ ఆ వస్త్రాలు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు, అయ్యా మేము వస్త్రాలు ఇచ్చాం కదా, నూతన వస్త్రాలు, మీరు ఎందుకు అవి ధరించలేదు అంటే అవి నాకు బాగలేదు అన్నారు, నా మనసు బాధేసింది, అందుకే తీసి పెట్టేసి వచ్చేసాను అని. వృద్ధ బ్రాహ్మణుడు బాధపడడానికి కారణం ఈ ఒక విద్యార్థి. అర్థం చేసుకోండి. తర్వాత ఈ విషయం గురువుకి తెలిసినప్పుడు అతన్ని పిలిచి ఈ మాట తెలియచేస్తాడు. నువ్వు అహితకరమైన సత్యాన్ని మాట్లాడినా ఇతరులు బాధపడితే అది నీకు కర్మ వస్తుంది అని తెలియచేసి అక్కడికి ఇంకొక విద్యార్థి నూతన వస్త్రాలు వేసుకొని వస్తే అప్పుడు ఆ ఒక గురుగారు తెలియచేస్తారు, ఆ విద్యార్థిని పిలిచి నూతన వస్త్రాల వల్ల నీ ముఖంలో తేజస్సులో మార్పు వచ్చింది అని తెలియచేస్తే ఆ మాటని విన్న ఈ విద్యార్థి సత్యాన్ని ఎలా పలకాలి అనేది నేర్చుకున్నాడు అని అర్థం. ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, మనం కొన్నిసార్లు సత్యాన్ని మాట్లాడుతూ ఉంటాం, ఎన్నోసార్లు సత్యాన్ని ప్రేమగా చెప్తూ ఉంటాం. చెప్పి 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 వాళ్ళు విననప్పుడు మనకి చిరాకేసి కోపంగా మాట్లాడతాం. అప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా కోపం వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి వాళ్ళ ముఖంలో చేంజెస్ వచ్చేస్తుంది. ఇలా మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సత్యము చేదుగా ఉంటుంది, అది మాట్లాడితే కొన్నిసార్లు నచ్చవు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. అలా అప్పుడప్పుడు మనం నవ్వుతూ చెప్తే అర్థం చేసుకోరు, ప్రేమతో చెప్తే అర్థం చేసుకోరు. అలా చెప్పి చెప్పి చిరాకు వచ్చి ఆఖరికి మనం ఏమవుతాము, సైలెంట్ అయిపోవాలి. అదే విధానంగా మీకందరికీ తెలియచేసేది, సత్యం మాట్లాడి ఒకరిని బాధ పెట్టేదానికన్నా మౌనంగా మన పని చేసుకొని పోతూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఎందుకు అని మనల్ని ప్రశ్నించినప్పుడు అప్పుడు వాళ్ళకి హితకరంగానే వాటిని చెప్పాలి. ఇది ఈరోజు మంచి మాటకి అనుసంధానంగా మంచి కథ.
ఇక ఈరోజు మన సంప్రదాయం, ఉదయం లేస్తానే మనము కుడివైపే తిరుక్కొని లేస్తాం. ఎందుకు అంటే హృదయానికి హితకరంగా ఉంటుంది, ఇది విజ్ఞానం. అదే విధానంగా ఉదయం లేస్తేనే భూమికి స్పర్శించి లేస్తూ ఉంటాం చేతుల ద్వారా. ఎందుకు భూమిని తాకాలి ఉదయం లేవగానే అంటే మన చేతుల్లో భూమిలో ఉన్న శక్తి, దాని ఆధార శక్తి అంటాం. దాని చేతుల నుంచి మనం శరీరానికి స్వీకరించడం వల్ల హృదయ రోగాలు రావు, మానసికంగా ప్రశాంతత ఉంటుంది అని ఇది. అదే విధానంగా మనము మన సంప్రదాయంలో ఎప్పుడు కూడా ఎక్కడైనా వ్యాపార స్థలాల్లో, అటువంటి స్థలాల్లో ఒక రోజు అధికమైన జనాలు వ్యాపారం జరుగుతుంది, మరియు వారం రోజులు అక్కడ జనాలే రారు. ఎందుకు అంటే ఆ చుట్టుపక్కన నెగిటివ్ ఎనర్జీ క్రియేటివ్ అయి ఉంటుంది. దాని నుంచి మీరు ఏం చెయ్యాలి అంటే వ్యాపార స్థలంలో రాత్రిపూట ఏ రోజైతే అధికమైన జనాలు, అధికమైన వ్యాపారం ఉంటుందో ఆ రోజు రాత్రి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులోకి కాస్త ఉప్పు వేసి దాన్ని లోపల పెట్టేసి వచ్చేయాలి. పొద్దున్నేనే కొట్టు ఓపెన్ చేసిన తర్వాత ఆ నీళ్ళని బాగా ఏ దాంట్లో అయినా కరిగించి బయట వేసేయాలి. అప్పుడు లోపల పాజిటివ్ ఎనర్జీ, క్రిస్టల్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి అక్కడ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, మరియు జనాకర్షణ పెరుగుతుంది, మరియు ఇతరుల శరీరాల నుంచి, ఇతర దృష్టిల నుంచి, వేరే వ్యక్తుల నుంచి వచ్చిన ఎనర్జీ అక్కడ ఏదైనా నెగిటివ్ గా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరియు అంతేకాదు ఎప్పుడు కూడా వ్యాపార స్థలంలో ఒక చెంబులో కానీ ఒక గ్లాస్ లో కానీ నీళ్లు వేసి తులసి దళాలు కానీ, లేదో తులసి కడ్లు కానీ, తులసి కాడలు కానీ, లేదా తులసి దళాలు కానీ వేసి పెడుతూ ఉండాలి. దాన్ని ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది. మనము అదే విధానంగా రేపు ఉదయం ఎక్కడైనా యాత్ర వెళ్తాము అంటే, లేదో రేపు ఉదయం మనం ఏదైనా పుణ్యకార్యం ఆచరిస్తాము అంటే ఆ రోజు రాత్రి మనం నిద్రించే గదిలో ఒక చెంబ నీళ్లలో కాస్త తులసి దళాలు వేసి అలాగే ఉంచేసి పొద్దున్నే మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లను అందులో వేసుకొని స్నానం చేస్తే శరీరము శుద్ధి అవుతుంది, మరియు మనకి శరీరంలో ఉన్న ప్రాణశక్తి అనే దానికి అధికమైన శక్తి ఉత్పత్తి అవుతుంది, మరియు చాలా యాక్టివ్ గా ఉంటాం మనము. దానివల్ల మనపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ గ్రహాల ప్రభావం ఉంటే దాని ప్రభావం తగ్గిపోయి మనం ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా అన్ని పనుల్ని ఆచరించి అనుకున్న సమయానికి అన్ని చక్కగా చెయ్యగలము. ఇది మన సంప్రదాయంలో ఉన్నది. దీన్ని చక్కగా పాటిస్తూ ఉండండి. మీరు మానసికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ ఉపాయాలని కూడా ఉపయోగిస్తూ ఉండండి. ఈ రోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం, అశ్విని మక మూలా నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార, అద్భుతమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార కాస్త ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమ తార, మీరు అనుకోంది అన్ని జరుగుతాయి, ప్రయత్నించండి. రోహిణి శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, కాస్త ఆపదలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి చెందే రోజు, ప్రయత్నించండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్య బలంలో వ్యత్యాసాలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపదం వారికి పరమమిత్ర తార, ఈ రోజు అంత మీ అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపదం వారికి మిత్రతారా బలం ఉంది. ఈ రోజు మీరు అన్ని పనులను కూడా చక్కగా చేయొచ్చు, మీరు చేసిన పనులు అభివృద్ధి ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదవ తార అంటే వదతార, ఈ రోజు మీరు ఏ పని చేసినా దానివల్ల ఆపదలు అవమానాలు వస్తాయి, కాస్త జాగ్రత్త పడటం మంచిది. రేపు శుక్రవారం విశేషమైన రోజు. రేపు దయచేసి నేను చెప్పే పూజని ప్రతి ఇంట్లో కూడా ఆచరించాలి. ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరంలో చాలా గ్రహాలన్నీ ప్రభావాలు వ్యత్యాసంగా ఉన్నాయి. ఇది చాలా రోజుల నుంచి మీకు చెప్తూ వస్తున్నాను, దీన్ని అర్థం చేసుకోండి. రేపు గుప్త లక్ష్మి పూజని ఆచరించండి. ఎలా ఆచరించాలి అంటే రేపు ఉదయాన్నే కాస్త గోమూత్రం తెచ్చి ఇల్లంతా ప్రోక్షణించి ఇంట్లో మీరు స్నానం చేసే నీళ్లలో కూడా కాస్త గోమూత్రం వేసుకొని స్నానం చేయండి. రేపు లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మికి పారిజాత పుష్పాలతో
చంపక పుష్పాలతో లేదా లోటస్ ఫ్లవర్ అయినా పెట్టి విశేషంగా పూజించండి. అమ్మవారికి నైవేద్యం పెట్టండి. రేపు ఎర్రటి సిల్క్ వస్త్రం కానీ పట్టు వస్త్రం అంటాం, చిన్నగా 2 ఇంచులకు 2 ఇంచులు ఉంటే చాలు, చిన్నది ఇంత ఇంత పట్టు వస్త్రం తీసుకొని అందులోకి కాస్త గంధము, కాస్త కర్పూరం మరియు లవంగాలు 2 మరియు ఇలాచీలు 2 పెట్టి ఒక చిన్న ఒక్క పొడి కాస్త వేసి దాన్ని మూటలా కట్టి నెయ్యిలో అద్ది ఆవు పిడక కానీ లేదా నిప్పులు కానీ తయారు చేసి దానిపై ఇది వేసి కాస్త నువ్వులు వేసి సాంబ్రాణి వేసి ఈ పొగని ఇంట్లో వేయాలి. ఇలా చేస్తే మన ఇంటికి గుప్త లక్ష్మి ఆకర్షిస్తుంది. లక్ష్మీ బలం పెరిగి రాబోయే సంవత్సరంలో మీకు నష్టాలు లేకుండా ఆర్థికంగా అద్భుతమైన ప్రగతి కనబడుతుంది. తప్పకుండా ఆచరించండి. వాస్తు పరిష్కారం ఎగ్జాక్ట్లీ మనకి కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, కొన్నిట్లో అపార్ట్మెంట్స్ లో, కొన్ని చోట్ల కొన్ని గృహాలు ఇస్తూ ఉంటారు. అవి ఏం చేస్తారంటే ఒకే యూనిఫామ్ లో కడతారు. ఇట్ ఇస్ గుడ్, ఓకే. కానీ ఆపోజిట్ ఇళ్ళు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మన డోరు ఆపోజిట్ వాళ్ళ డోరు ఒకే విధానంగా ఉంటే అది చాలా పెద్ద సమస్య. ఇది వాస్తు శాస్త్రంలో ఇది నిషిద్ధం. ఆపోజిట్ డోర్స్ ఉండకూడదు. తర్వాత రూమ్స్ అంటే ఇంట్లో కట్టేటప్పుడు ఆపోజిట్ రూమ్స్ పెట్టేస్తున్నారు. ఇది కూడా వాస్తు శాస్త్రంలో నిషిద్ధం అని చెప్తుంది. ఎందుకు అంటే అటువంటి డోర్ ఆపోజిట్ ఉంటే ఆ ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి చెందరు, అధికమైన ఖర్చులు ఉంటాయి. ఎదుటి వాళ్ళ కర్మ గ్రహచార ఫలం మనం అనుభవించడం, మన ఇంట్లో ఉన్న కర్మ ఫలం ఎదుటి వాళ్ళు అనుభవించడం. అంటే ఒకరు కష్టపడుతుంటే ఇంకొకరు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు, ఇంకొకరు అధికమైన ఖర్చు పెడుతుంటే ఇంకొకరు అప్లోడ్ అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. కాలేదా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం ఒకటి పెట్టండి. అది ఈ వాస్తు వైబ్రేషన్ ని, అంటే ఇది కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ చేస్తుంది శ్రీవాస్తు యంత్రం కాబట్టి ఆ ఎనర్జీని కాస్త బ్రేక్ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం మహాప్రదోషం, గురువారం విశేషమైన రోజు. గురు ధనకారకుడు అంటాము, అంతేకాదు గురు మంగళకారకుడు, విద్యాకారకుడు, ఎన్నిట్లకో పుత్ర సంతానానికి వీటన్నిటికీ కూడా అధిపతి గురు. అయితే ఈ రోజు ప్రదోష కాలంలో విశేషంగా శివారాధన, లక్ష్మీ పూజ చాలా మంచిది. ఈ రోజు సాయంత్రం కాస్త బిల్వదళాలు నీళ్లలోకి వేసి అందులోకి కాస్త విభూది వేసి ఆ నీరుని శివుడికి అభిషేకం చేయండి. మరియు తదుపరి ఆ బిల్వదళాలతో అర్చించండి. అనుకూలమైతే ఈ రోజు చెరుకు రసంతో లేదా బెల్లపు నీరుతో అభిషేకం చేసి శివుడికి శ్రీచందనం రాసి యథాశక్తి పూజించి అర్చించి నిర్వాణాష్టకం కానీ లేదా ఓంకార స్తోత్రం కానీ లేదా శివపంచాక్షరి స్తోత్రాన్ని కానీ మీరు పారాయణం చేసుకుంటే మన కర్మ ఫలం పాపం తగ్గుతుంది, ఆర్థికంగా అభివృద్ధి అయి గురు అనుగ్రహంతో పేరు, ప్రతిష్ట, గౌరవం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.